దైవజన్మ, దేవుడు తన వాక్యం ద్వారా దైవ సేవకులు నిలవబెట్టుకొని నీ తప్పును చూపిస్తూ, నీ అవిధేయతను చూపిస్తూ, నీలో దేవునికి ఆయాస్కరమైన గుణాన్ని చూపిస్తూ దేవుడు నీతో మాట్లాడినప్పుడు విరిగి నలిగిన మనస్సుతో ఆయన వాక్యాన్ని అంగీకరించే కృప, ఆయన వాక్యం ఎదుట విరిగిపోయే మనస్సు దేవుడు నీకు అనుగ్రహించును గాక. బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచూ ఉంటాడో, దేవదారు చెట్టు విరిగిపోయినట్లుగా, ముక్కలు ముక్కలుగా విరిగిపోయినట్లుగా నా స్వరం విని ఎవడు పశ్చాత్తాపడతాడో వాని మీదే నేను దృష్టి నిలిపాను అంటాడు. ఈ వాక్యం వింటున్న దైవజన్మ, దేవునికి ఆయాస్కరమైన గుణాలు ఏవి నీలో ఉన్నాయో ఒక్కసారి ఆలోచించు. ఎక్కడైనా అక్రమ సంబంధాల్లో చిక్కుకున్నావా? దేవునికి ఆయాస్కరమైన మద్యపానానికి బానిస అయిపోయావా? సెల్ ఫోన్లో చూడకూడని ఫోర్నోగ్రఫీ చూస్తూ అపవిత్రతకు గురవుతున్నావా? ఈ వాక్యం వింటున్న యవన బిడ్డ, ఎవరినో మనసులో ఊహించుకొని చేయకూడని చెడు కార్యక్రమాలు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చేస్తున్నావా? ఎక్కడ, ఏ విషయంలో దేవునికి ఆయాస్కరంగా బ్రతుకుతున్నావు? ఎవరి మీదైనా కోపం, పగ పెట్టుకొని బ్రతుకుతున్నావా? నీ నోరు అబద్ధాలాడే నోరుగా ఉందా? గర్వపు మాటలు మాట్లాడే అహంభావిగా దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నావా? ఎక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఎక్కడ చెప్పే చాడీలు కోరు దానిగా, ముసలము ముచ్చట్లకు బానిసగా ఒకవేళ నీ జీవితంలో నువ్వు జీవిస్తున్నావా? ఎక్కడ నువ్వు తప్పిపోయావో దేవుడు నీతో మాట్లాడుతుండగా దాన్ని నువ్వు సరిచేసుకొని, దేవా నాలో ఈ బలహీనత ఉందయ్యా అని నీ బలహీనత దేవుడు నీతో మాట్లాడినప్పుడు విరిగి నలిగిన మనస్సుతో ఆయన సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడగలిగితే ఈ దేవుడు విరిగి నలిగిన మనస్సుతో చేసే ప్రార్థన దాటి వెళ్ళని దేవుడు.